ఎనర్జీ సోర్సెస్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. సబ్జెక్ట్ కూడా వచ్చేసరికి M504. ఈ సబ్జెక్ట్లోంచి మెయిన్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ అనేది చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దీంట్లోంచి ఒక షార్ట్ ఆన్సర్ అంటే 3 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్: లిస్ట్ అవుట్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. స్టేట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 3 మెన్షన్ చేయాలన్నమాట. స్టేట్ ద నెసెసిటీ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అంటే 3 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది అనమాట, డిఫరెన్సెస్. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. దీంట్లోంచి 2 షార్ట్లు 2 ఎస్ఏలు, ఓవరాల్గా 26 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి: స్టేట్ ద అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఎయిర్ హీటర్. లిస్ట్ అవుట్ ద సోలార్ ఎనర్జీ స్టోరేజ్ మెథడ్స్. స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇంటూ హీట్. రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. వాట్ ఆర్ ద సోలార్ కలెక్టర్. లిస్ట్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్. స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి: ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ సోలార్ స్టిల్ అండ్ సోలార్ డ్రయర్ విత్ నీడ్ స్కెచ్. ఇక్కడ సోలార్ స్టిల్, సోలార్ డ్రయర్ 2 కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి 10 మార్క్స్కి ఓన్లీ సోలార్ స్టిల్ మాత్రమే అడుగుతున్నాడు, అప్పుడు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి సోలార్ స్టిల్ కోసం. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫోకసింగ్ కలెక్టర్ విత్ నీడ్ స్కెచ్. ఎక్స్ప్లెయిన్ ద సోలార్ అబ్జర్ప్షన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీడ్ స్కెచ్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫోర్స్డ్ సర్క్యులేషన్ సోలార్ వాటర్ హీటర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్ విత్ నీడ్ స్కెచ్. ఎక్స్ప్లెయిన్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఫర్ పవర్ జనరేషన్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ పాండ్ విత్ నీడ్ స్కెచ్. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ అంట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి విండ్ ఎనర్జీ. ఇందులో నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్: వాట్ ఆర్ ద డిఫరెంట్ కన్సిడరేషన్స్ ఫర్ సైట్ సెలెక్షన్ ఫర్ ఇన్స్టాలింగ్ విండ్ మిల్. లిస్ట్ అవుట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ విండ్ ఎనర్జీ. రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ హారిజాంటల్ అండ్ వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్. వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ మిల్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి: డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ వర్టికల్ యాక్సిస్ విండ్ మిల్ విత్ నీడ్ స్కెచ్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ మిల్ విత్ నీడ్ స్కెచ్. ఆర్ అంటే ఇదే క్వశ్చన్ని ఇలా కూడా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ మిల్ విత్ ద నీడ్ స్కెచ్. ఎక్స్ప్లెయిన్ హౌ విండ్ మిల్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఫ్యూల్ సెల్స్ అండ్ ఎంహెచ్జి జనరేటర్. ఇందులోంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి: లిస్ట్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూల్స్ యూజ్డ్ ఇన్ ఫ్యూల్ సెల్స్. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యూల్ సెల్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంహెచ్డి జనరేటర్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి: ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎంహెచ్డి జనరేటర్ విత్ సింపుల్ స్కెచ్. నరేట్ ద కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బెకాన్స్ హై ప్రెజర్ ఫ్యూల్ సెల్. ఫస్ట్ ఎంహెచ్డి జనరేటర్ అలాగే బెకాన్స్ హై ప్రెజర్ ఫ్యూల్ సెల్, ఈ 2 ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్. ఈ 2 బాగా చూసుకోండి, ఎక్కువగా దీంట్లోకి వస్తుంది అనమాట. ఒకవేళ ఈ క్వశ్చన్ మిస్ అవుతే కనుక లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూల్ సెల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ ఆఫ్ హిట్ అనేది వస్తుంది అనమాట. ఎక్కువగా ఫస్ట్ 1 or 2గానే ఎక్కువగా రిపీట్ అవుతుంది. నెక్స్ట్ బయో ఎనర్జీ. ఇందులో నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసరికి: లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ బయోగ్యాస్ ప్లాంట్స్. వాట్ ఈజ్ బయోగ్యాస్. స్టేట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ బయోగ్యాస్. నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్స్. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి: డ్రా ఏ నీడ్ స్కెచ్ ఆఫ్ ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. ఎక్స్ప్లెయిన్ బయోమాస్ ఎనర్జీ ప్రొడక్షన్ టెక్నాలజీస్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫ్లోట్ టైప్ బయోగ్యాస్ డైజెస్టర్ విత్ ఏ నీడ్ స్కెచ్. ఎక్కువగా ఫస్ట్ 1 and 2 కూడా ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ. దీంట్లోంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి: స్టేట్ ద సైట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇన్స్టాలింగ్ టైడల్ పవర్ ప్లాంట్.
ఆర్ అంటే ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడుగుతుంది. స్టేట్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ అ టైడల్ పవర్ ప్లాంట్. రైట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ టైడల్ పవర్ ప్లాంట్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ టైడల్ పవర్ జనరేషన్. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి డ్రా ఏ లేఅవుట్ ఆఫ్ టైడల్ పవర్ ప్లాంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్స్ మేజర్ కాంపోనెంట్స్. ఎక్స్ప్లెయిన్ సింగిల్ బేసిన్ అండ్ డబుల్ బేసిన్ అరేంజ్మెంట్స్ విత్ నీడ్ స్కెచ్. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ మెథడ్స్ యూటిలైజేషన్ ఆఫ్ టైడల్ ఎనర్జీ. నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2, అలాగే ఎస్ఐ క్వశ్చన్స్ 1. ఓవరాల్గా 16 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ డస్ట్ కలెక్టర్. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ కండెన్సర్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్. నేమ్ ద ఫ్యూల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ఇన్ ద థర్మల్ పవర్ ప్లాంట్. స్టేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పల్వరైజ్డ్ కోల్. లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండెన్సర్. డ్రా ద స్టేజెస్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్. డిఫైన్ వ్యాక్యూమ్ ఎఫిషియన్సీ అండ్ కండెన్సర్ ఎఫిషియన్సీ. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ స్టీమ్ పవర్ ప్లాంట్. డ్రా లేఅవుట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ ఎక్స్ప్లెయిన్. విత్ లైన్ స్కెచెస్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కోల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. ఎక్స్ప్లెయిన్ డస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. ఎక్కువగా మీరు ఫస్ట్, థర్డ్, అలాగే సెకండ్ ఈ ప్రియారిటీ చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అయితే ఎక్కువ థర్డ్ క్వశ్చన్ అనేది ఎక్కువగా రిపీట్ అయింది, అలాగే ఫస్ట్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దీంట్లో నుంచి ఒక షార్ట్, ఒక ఎస్ఏ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. హౌ ఆర్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ క్లాసిఫైడ్. స్టేట్ ఎనీ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అటామిక్ పవర్ ప్లాంట్స్. నెక్స్ట్ స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. డిఫైన్ ద టర్మ్స్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిజన్. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి డ్రా ఏ నీడ్ స్కెచ్ ఆఫ్ PWR పవర్ ప్లాంట్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ ఆపరేషన్. డ్రా ఏ నీడ్ స్కెచ్ ఆఫ్ BWR పవర్ ప్లాంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. ఎక్కువగా ఫస్ట్ అండ్ సెకండ్ అంటే BWR పవర్ ప్లాంట్స్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్. 1 and 2 బాగా చూసుకోండి, అవి ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.